హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్కా టెక్ తెలుగు. గైస్, మనకి మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి మరొక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే త్వరలో రాబోతుంది. మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్. ఈ మొబైల్ సంబంధించిన టీజ్ అయితే బయట పెట్టారనమాట. దాన్ని బట్టి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ అయితే బయటపడే అవి ఈరోజు అయితే మనము తెలుసుకుందాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. యాక్చువల్ మనకి మోటో ఎలా అంటే ఫ్లాగ్షిప్ సిరీస్కి ఫ్రంట్ ఫ్లాట్ డిస్ప్లే అసలు ఇవ్వదు. బట్ ఎందుకు ఈసారి ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారు. సో మేబీ క్వాడ్కో డిస్ప్లే ఇవ్వచ్చు అనుకున్నాం, బట్ క్వాడ్కో డిస్ప్లే అయితే ఇవ్వాలా, ఓన్లీ ఫ్లాట్ డిస్ప్లే పెట్టారు. బాగుంది, డిస్ప్లే బెజెస్ బాగున్నాయి, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ వాటర్ అన్నమాట. ఈసారి ఇది మేమైనా మెచ్చుకోవచ్చు. గ్లాస్ కాబట్టి మీకు బాగుంటుంది ఫినిషింగ్. అలాగే సైడ్ అయితే అల్యూమినియం ఫ్రేమ్తో రాబోతుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది విత్ డాల్బీ అట్మాస్ అనమాట. ఇంకా డాల్బీ అట్మాస్ అంటే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మేబీ ఇది అల్ట్రా ఆప్షన్ అయితే ఉండొచ్చు. IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రేటింగ్తో రాబోతుంది అనమాట. ఇంకా కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ కాబట్టి ఈ మొబైల్ మీరు ఎత్తుకొని నీళ్ళలో వేసినా కానీ ఈజీగా సర్వే అయ్యగలదు. 5 to 10 minutes అయితే సర్వే అయ్యగలదు. ఇది మనకి మిలిటరీ గేట్ స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది. MIL STD 8NH సర్టిఫికేషన్ ఉంది కాబట్టి ఇంకా మనకి డ్యూరబిలిటీ బేస్మెంట్ చాలా బాగుంటుంది ఈ మొబైల్. మీరు ఈ మొబైల్ డిజైన్ అయితే ఉరికేయండి. డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డిజైన్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే షాన్కి వద్దాం. 6.8 inches QHD ప్లస్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ఇందులో 140 Hz రిఫ్రెష్ రేట్ తీసేశారు అనమాట. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్, స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ప్లస్ మనకి ఇందులో ఆల్మోస్ట్ 7000 nits వరకు బ్రైట్నెస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. 7000 nits అంటే ఇప్పటి వరకు ఏ మొబైల్లో కూడా ఇటువంటి బ్రైట్నెస్ యూస్ చేయలేదు. బ్రైట్నెస్ విషయంలో ఎటువంటి షేత్ ఉండదు. ఒకవేళ మీరు ఇండోర్ వాడినా కానీ అవుట్డోర్ వాడినా కానీ మీకు బ్రైట్నెస్ పరంగా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్లో. HDR10+ సపోర్ట్ ఉంది, L1 సపోర్ట్ ఉంది అనమాట. ఒకవేళ మీరు స్ట్రీమింగ్ చేస్తున్నట్టయితే మీకు ఇందులో స్ట్రీమింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక మీకు ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మోటోలో మనం డిస్ప్లే క్వాలిటీ గురించి అసలు కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్ కూడా చాలా బెటర్గా థింక్ చేస్తారు. ఇది మనకి Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్, LPDDR5X రాబోతుంది. అలాగే ఇది FFS 4.1 మీద రాబోతుంది అనమాట. Qualcomm 8 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మేజర్గా ఎవరైనా గేమింగ్ లవర్స్ అనేట్లయితే మీకు ఇందులో గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. BGMI కానీ, ఫ్రీ ఫైర్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఈ సెగ్మెంట్ గేమ్స్ ఆడినా కానీ మీకు చాలా బెటర్గా ఇది ఆటోమేట్ చేయగలదు. మీరు మల్టీ టాస్కింగ్ వర్క్స్ ఏమైనా చేసుకోవాలన్నా కానీ మీకు మల్టీ టాస్కింగ్ వర్క్స్ కూడా ఇది ఈజీగా అయితే మేనేజ్ చేయగలదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి హెల్లో మోటో అయితే రాబోతుంది అనమాట. ప్రాసెసర్ మీకు టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు ఇది. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే యాజ్ యూజువల్ మనకి రీసెంట్గా మోటో మూవీలు చూస్తూ ఉంటాం అనమాట. మోటో ఎడ్జ్ సిరీస్, G సిరీస్ అటువంటి కెమెరా సెటప్ పెట్టారు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రైమరీ కెమెరాలో సోనీ LVT సెన్సర్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. పర్టికులర్గా ఏ సెన్సర్ యూజ్ చేశారని మెన్షన్ చేయాలి. సెకండరీ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చు. ఇందులో మనకి అప్ టు 3.5x నుంచి అయితే ఆప్టికల్ జూమ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. స్టార్టింగ్ 3.5x, ఆప్ హైలైట్ అయితే మనకి 10x ఉండొచ్చు, 20x కూడా ఉండొచ్చు. లాస్ట్ కెమెరా ప్రెసెంట్ రూమర్స్ ప్రకారం అయితే మెన్షన్ చేయలేదు. సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 15 మెగాపిక్సెల్ ఇచ్చారు ప్రెసెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం. మీకు సెల్ఫీ ఫోటోస్ కూడా చాలా హైయెస్ట్ క్వాలిటీలో మీరు తీసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరాస్ అయితే ప్రెసెంట్ రూమర్స్ ప్రకారం హిట్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీలో కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ చేస్తారు. ఇది మనకి 7100 mAh బ్యాటరీ యూస్ చేశారని చెప్పొచ్చు. ఇక మీరు ఒకసారి చార్జ్ చేసుకుంటే ఒక ఫుల్ డే అయితే మీకు ఈజీగా వస్తుంది అనమాట. 90 watts వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉంది. 25 watts వరకు అయితే మనకి మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ప్రెసెంట్ రూమర్స్ ప్రకారం మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ అని స్పెక్స్ అయితే కంప్లీట్ చేసాం. మీకు ఫైనల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గైస్, మర్చిపోగానే మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. వీడియోకి అయితే లైక్ కొట్టేసి 2K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో మీ సపోర్ట్ నాకు బాగుంటే ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూ ఉంటాయి అనమాట. సో దట్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వండి, సపోర్ట్ చేయండి గైస్. బాయ్ బాయ్.